అండ్ ఆల్సో ఇంకొకటి కొర్రలు. ఈ మూడు కూడా కొర్రలు ఎక్కడ తింటున్నారు, ఏ ఏరియా ఎక్కువ తింటున్నారు? అంటే రాయలసీమలో ఎక్కువ సార్. కొర్ర మోస్ట్లీ రాయలసీమ అండ్ హిల్లీ రీజియన్ సార్. హిల్లీ రీజన్ ఏఎస్ఆర్ కూడా ఎక్కువ సార్. మన ఏం చెప్పారు In Kharif 24 sir, total 2.2 lakh hectares coarse grain sir, including maize sir. Excluding maize, it is almost 80,000 hectares sir. హెల్త్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కృష్ణబాబు, ఏది మూట్లో ఏది న్యూట్రిషియస్? సార్ అంటే న్యూట్రిషన్ ఒకటిను, తర్వాత ఐరన్ కంటెంట్ సార్. రాగి జనరల్ గా బాగా ప్రిఫర్ చేస్తారు. బేసిక్ గా టేస్ట్ అండ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ దాన్ని బట్టి బేసిక్ పులుసుల్లో ఎక్కువ వాడతారు సార్. అంటే దానికని అంటే మనం పాపులరైజ్ అంటే బాగా కంటిన్యూస్ గా ఐసి మనం చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్. నో నేనేం అడిగానంటే నిన్ను, విచ్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ ఫర్ ది రాగి పీపుల్? దట్ ఇస్ వాట్ రాగి Sir, ragi followed by korra sir. These days రాగి రాగి పాపులర్ అండ్ న్యూట్రియంట్ రిచ్ సార్. అది కూడా పాపులర్ కూడా సార్. ఓకే, యూ డూ వన్ థింగ్. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ ఫిక్స్ ఏ ఎంఎస్పి, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తాం. దాని ప్రొడక్షన్ ఒక 2-3 ఏళ్లలో మిల్లెట్స్ ప్రొడక్షన్ 50% తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, దీనికి సొల్యూషన్ వస్తుంది. స్లోగా డైవర్ట్ చేద్దాం. ఆ హెల్త్ కూడా ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ లో మీరు అవి కూడా తీసుకోండి. అదర్ యాక్టివిటీ కూడా ఈ కేకులు, ఈ స్వీట్స్ ఇవన్నీ దీంతో విపరీతం తయారు చేస్తున్నారు. దీంతో ఈ మిల్లెట్స్, దీని రాగి జోవర్తో రాగి జోవతో పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ తయారు చేస్తున్నాం. మొన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. బిస్కెట్, కేక్ అని కూడా. మీరు వర్కౌట్ చేయండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మారద్దాం. Sir, already have discussed with Rajshekhar sir and Krishna Babu sir. Sir, we are planning to have one brainstorming workshop sir next week. అందరినీ పిలిపించి ఒకసారి వర్క్షాప్ పెట్టేసి హౌ టు ప్రమోట్ అండ్ హౌ టు ఇంక్రీజ్ ద కల్టివేషన్. విల్ కమ్ అవుట్ విత్ అ పాలసీ నోట్ సార్. ఒక బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకొస్తాం సార్. వర్కౌట్ చేయండి. ఇప్పుడు దీని మీద ఒకటి, ఇది పీడిఎస్ రైస్ రీసైక్లింగ్, ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. నో క్వశ్చన్ ఆఫ్, ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే, ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి, ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్, యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టాను. ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు. చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని ఫీల్డ్ లో, అది ఎంతవరకు కరెక్టో తెలియదు మాకు. ఈ ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిగితే. లేదు సార్, ఫీల్డ్ లో అయితే అది కొంతవరకు ఉంది సార్. Shanmugam garu, after having 3 check posts, still how these guys could go? Sir, last time sir, మనం షిప్ లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు, 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని, పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? They must be, are they a part of it? Rice millers. అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 teams వే సార్. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs works. I'm not able to recollect the tonnage, sir, but we have identified some cases where there were stocks.
and we have seized them also, sir, last 4-5 days lo kuda after this incident also. CM garu are very clear. Do you have any political projects? Nothing, sir. Absolutely not, sir. And what is stopping us? అది సార్ అంటే వీ వర్ నాట్ కన్క్లూజివ్లీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ పీడిఎస్ రైస్ 100% 1%తో ఆఫ్ ద ఎఫ్ఆర్ కేసు ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది సార్. యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఆఫ్ 0.01% ఆఫ్ డైల్యూషన్ సార్. అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వీ డిడ్ స్పాట్ టెస్టింగ్ సార్. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ సైట్ సార్. What is your assumption? Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify chestunar, sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో what Shanmohan said, 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్. యూఆర్ షాక్ within the port area. Stop them, sir. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So CM garu annattu it's very deep rooted nexus, chala ఊహించని విధంగా మాఫియా ఏర్పడింది సార్. We all have to come together, tackle it in a very aggressive manner, and that's the only way we can cleanse the system, sir. More or less other states నుంచి సార్ బాయిల్ రైస్ వస్తాం సార్. సో కొంత వీ నో వాట్ స్టాక్ ఇస్ కమ్, బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్. అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్. సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వాస్తవం సార్. ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్. మనం ఆల్ 3 చెక్ పోస్ట్లో వీ హ్యావ్ పుట్ అడిషనల్ స్టాఫ్ ఆల్సో. దట్స్ వై కొంత స్లో డౌన్ అయింది సార్. బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్. ఇప్పుడు అంటే పబ్లిక్ ఆర్ నాట్ ఈటింగ్ పీడిఎస్ రైస్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, కలెక్టర్స్? సార్ కేశవ్ మాట్లాడుతున్నాను. మినిస్టర్స్ సార్ పబ్లిక్ కన్జ్యూమ్ చేసే రైస్ మనం సప్లై చేయట్లేదు సార్. ఇప్పుడు మనకేమో ప్రొక్యూర్మెంట్ బర్డన్ ఒక సైడ్ మనకు అడిషనల్ కాస్ట్ మనం పే చేసుకుంటున్నాం సార్. ప్రొక్యూర్మెంట్ పబ్లిక్ వెళ్తేనేమో వాడు 8 రూపాయలు 10 రూపాయలకి మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు. సో మళ్ళీ దాన్ని మనం రీసైక్లింగ్ లో కొంటున్నాం. ఈవెన్ మనకే కాదు సార్, దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ FCI ఇస్ ఫేసింగ్ సార్. దే హావ్ ఆల్సో రియలైజ్డ్ 1/3 ఆఫ్ ది స్టాక్ ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళు రీసైక్లింగ్ మీద కొంటున్నారు. అంటే వాళ్ళకి మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది సార్. సో ఇది తెలంగాణ మొన్న వాళ్ళు ఒక 500 రూపీస్ ఫైన్ వెరైటీస్కి మేము ఎక్స్ట్రా బోనస్ ఇస్తామనేటప్పటికి సార్ దెర్ ఈస్ ఎ క్వాంటమ్ షిఫ్ట్ ఇన్ ది ప్రొడక్షన్ సార్. సో దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ రైస్నే మేము సివిల్ సప్లైస్కి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తామంటున్నారు. అంటే ప్రజలు తినే బియ్యాన్నే పండించడానికి మన సిస్టంలోకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది కన్జంప్షన్కి వెళ్తుంది సార్.